సింహాచల నరసింహస్వామి దేవతాయనం నమః. సింహాచల నరసింహస్వామి ఉగ్రరూపం అండి. ఆయన శాంతించడం కోసం చందనాన్ని సంవత్సరం అంతా చందనాన్ని కప్పి పొరలు పొరలుగా లేయర్స్గా చందనాన్ని పూత వేసి ఉంచుతారు స్వామికి. అలా ఉంటే కానీ స్వామివారు వేడికి భరించలేక ఉండలేరంట. అందుకని ఆ స్వామిని నిజరూప దర్శనం అని ఒక చందనోత్సవం రోజు తప్ప మిగిలిన అన్ని రోజులు సంవత్సరం 360 రోజులు అలా చక్కటి చందనాన్ని నూరి తీసిన దాన్ని ఎన్నో మడుగులు ఎంతో చక్కగా పూత వేస్తారు. అలా పూత వేసిన ఉగ్ర నరసింహస్వామి శాంతించి చల్లబడతారంట. ఆయన చల్లబడితే బాగుంటారు, లేకపోతే ఉగ్రరూపంతో మనం భరించలేమంట. అందుకని అంత ప్రశాంతంగా ఉండడం కోసం ఆయన్ని చందనంతో పూజ చేస్తారు. ఆ చందనం లోపల నుండి ఆయన నిజరూప దర్శనం కనిపిస్తారు. చక్కగా నిండైన నిజరూప దర్శనం కనిపిస్తారు. లక్ష్మీ నరసింహగా అయితే మనం చూడగలం, కానీ ఉగ్ర నరసింహగా అయితే చూడలేం కదండి. అందుకని ఈరోజు సింహాచల గిరి ప్రదర్శన అండి. 32 కిలోమీటర్ల ఏకదాటిగా ఈ స్వామివారికి ఈరోజు చక్కగా గిరి ప్రదర్శన చేస్తారు. ఆ గిరి ప్రదర్శన పొద్దున్న 5 గంటల నుండి మొదలయ్యిందండి. స్వామివారికి భక్తులు జనాలు సందోహాలుగా కాళ్ళకి చెప్పులు లేకుండా మండుతున్న ఎండ సైతం ఖాతరు చేయకుండా జనాలు వారి భక్తిని చక్కగా చాటి చూపెట్టుకుంటున్నారండి. అది ఎలా ఉంది అంటే మీకు ఆ లైవ్లో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడైతే స్వామివారి దివ్యమంగళ రూప దర్శనం పూజ విగ్రహం చక్కగా అభిషేకంతో పూజ అయిపోయిందండి. ఇదిగోండి జనాలు చూసారా అండి. ఇది సింహాచలానికి వెళ్ళే దారి. ఇప్పుడు టైం చూస్తే మధ్యాహ్నం 12:30 అయిందండి. వీళ్ళు పొద్దున్న 5 గంటలకి మొదలయ్యారంటండి. కాళ్ళకు చెప్పులు లేకుండా మండుతున్న ఎండలో పిల్ల పీచు ఎవ్వరు తేడా లేకుండా చక్కగా మొదలు పెడతారని. 32 కిలోమీటర్లు నడక, కానీ మధ్యలో వాహనాలు ఆపు చేయడం వల్ల ఎక్కడానికి దిగడానికి టోటల్గా కలిపి కూడా ముందర మీరు స్టార్ట్ చేశారండి 5:10 ఈ సంవత్సరంతో ఎన్నిసార్లు అండి మీరు చేయడం? 15సారి. చూసారండి ఆయన ఏం చెప్తున్నారు. 15 ఏళ్ళగా వెళ్తున్నారంట. 15 సంవత్సరాల నుండి గిరి ప్రదర్శనకి వెళ్తున్నారంట. ముసలవాళ్ళు పిల్లలు పెద్దలు తారతమ్య భేదాలు లేకుండా లక్షల్లో జరుగుతాయి గిరి ప్రదర్శన ఇదండి. పొద్దున్న 5 గంటలకి మొదలుపెట్టిన గిరి ప్రదర్శన ఈరోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రాత్రికి రేపు ఉదయం రేపు మధ్యాహ్నం ఇంచుమించుగా ఎవరో నడవలేని వాళ్ళు ఆగి నడుస్తున్న వాళ్ళు రేపు రాత్రికి కూడా ఆ కొండకి చేరుకుంటారండి. అలా కొండకి అసలు గిరి ప్రదర్శన ఏంటంటే ఇక్కడ నుండి ఎలా వెళ్ళినా కొండ దగ్గర స్వామివారి పాదాల దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి మొదలు పెడతారు. స్వామి నేను నా కుటుంబం చల్లగా ఉండాలి అని కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదర్శన మొదలు పెడతారండి. అలా మొదలుపెట్టిన వాళ్ళు మొత్తం గిరి చుట్టూ తిరగడానికి 32 కిలోమీటర్లు బయట దారంతా వదిలేసి ఈ 32 కిలోమీటర్లు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ కొబ్బరికాయ కొట్టి వాళ్ళు గిరి ప్రదర్శన మొక్కు చెల్లించుకున్నామని చూపెడతారండి. అలా చూపెట్టిన తర్వాత చూసారండి ఎంత సందోహంగా. మీకు ఇలా చూపించడానికి నేను డైరెక్ట్ లైవ్తో రీల్ తీసానండి. అసలు ఎలా ఉన్నారంటే జనాలు 12:30 1 టైంలో మండు టెండలో కాళ్ళు కాలిపోతున్నాయి. అసలు నడినెత్తిన సూర్యుడు ఈరోజు బగబగా మండిపోతున్న సూర్యుడిని ఖాతరు చేయట్లేదు. తాగడానికి మంచినీళ్ళు అన్ని సదుపాయాలు మన గవర్నమెంట్ జీవీఎంసీ వాళ్ళు అంతా చక్కగా ఏర్పాట్లు చేశారండి. చూసారా పిల్లలు కూడానండి ఎంత అల్లరి చిల్లరిగా తిరుగుతారు అనుకుంటారా, కానీ పిల్లలు కూడానండి ఎంత బాగా ఈ గిరి ప్రదర్శనలో పాల్గొంటున్నారు. ఇప్పుడు మీకు తక్కువగా కనిపిస్తున్నారు, కానీ సాయంత్రం 7, 8, 9 టైంలో అయితే లక్షల్లో ఉంటారండి. ఆ చీకట్లో మనం రీల్ తీయడానికి అవ్వదు. వీళ్ళు భక్తులండి, వీళ్ళు సేవ చేయడానికి వచ్చిన భక్తులు. వీళ్ళు సేవ చేసిన తర్వాత వీళ్ళు కూడా గిరి ప్రదర్శనకి అటెండ్ అవుతారంట సాయంత్రానికి. అసలు ఎంత జన సందోహంతో ఎంత ఇదిగా ఉందో చూసారా అండి. ఎంత కోలాహలంగా ఉందో. నడవలేక చెట్ల కింద పొట్ల కింద ఫుట్పాత్ల మీద కూడా అరగంట 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని చక్కటి తినుబండారాలు పలహారాలు మంచినీళ్ళు మజ్జిగలు అన్ని ఏర్పాట్లు చేశారండి. ఇంకా ఎవరికైనా ఈవిడ చూసారండి అన్నవరం నుండి వచ్చారంట.
నేను గిరి ఒక్కొక్కరి ప్రదర్శన. దగ్గర అసలు ఎవరు ఎంతెంత దూరం ఎక్కడి వచ్చారు, నుండి వచ్చారమ్మా? 7 years నుండి వచ్చారంటండి అత్తగారిని అన్నవరం నుండి తీసుకొని. వచ్చారు. మీరమ్మా? ఈవిడ చక్కగా ఎంత బాగా చెప్తున్నారో చూసారా, ఆవిడ మాటలు కూడా. 7 సంవత్సరాల నుండి వస్తున్నారంట. హడావిడిగా పరిగెడుతున్న జనాలు చక్కగా ఏంటంటే ఎంత బేరం మనం నడిచి వెళ్ళిపోగలిగితే వీళ్ళంతా మళ్ళీ గిరి చుట్టూ తిరిగిన తర్వాత పైకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి మొక్కు చెల్లించిన తర్వాత కూడా అప్పన్న స్వామి దగ్గరికి మెట్లెక్కి దర్శనానికి వెళ్తారండి. అలా ఇక్కడ మంచినీళ్ళు ప్యాకెట్లు పంచుతున్నారండి. ఎండకి మంచినీళ్ళు బిస్కెట్లు పంచుతుంటే ఆ ఆకలి దప్పికలకు జనాలు చూసారా ఎంత సందోహంగా కొట్టుమిట్టిలాడిపోతున్నారు. ఎందుకంటే ఆ ఎండ తీవ్రత కూడా అలానే ఉంది కదండి. ఆ ఎండ ఇదికి జనాలు అలా ఉన్నారు. మంచినీళ్ళు, మజ్జిగలు, కాసేపు పోతే టిఫిన్లు, భోజనాలు అన్నీ ఉంటాయండి. మొత్తం చక్కగా సప్లై చేస్తారు. మధ్య మధ్యలో చక్కగా ట్యాబ్లెట్లు కూడా, జండు బాము ట్యాబ్లెట్లు, మెడికల్ క్యాంపులు కూడా పెడతారు. అంటే ఒక్కసారైనా గిరి చుట్టూ ప్రదర్శన చేయాలి అని అంటారు. కానీ ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళు, ఈ నడుస్తున్న వాళ్ళు ఒక్కసారి చేసిన వాళ్ళు కాదండి. 10 ఏళ్ళు, 7 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు చక్కగా ముసలి వాళ్ళు కూడానండి కాళ్ళకు చెప్పులు లేకుండా ఈ 32 వాళ్ళ ఇంటి దగ్గర నుండి రావడానికి టోటల్ అంతా కలిపి 45 కిలోమీటర్లు ఏకదాటిగా నడిచి వాళ్ళ భక్తిని చాటి చెప్పుకుంటున్న భక్తులు చూసారా అండి. ఎంత కోలాహలంగా ఉందా. మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేశారండి. పోలీసులు అయితే బాగా చాలా చక్కగా కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే నడిచి వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా, వాహనాలు వాళ్ళ మీదకి రాకుండా చాలా చక్కటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఇంచుమించుగా ఒక 2 కిలోమీటర్లకి ఒక్క చోట మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. చక్కగా చాలా బాగుందండి. ఎటువంటి ఇబ్బందులు ఇప్పటి వరకు లేదు. సాయంత్రం మరి జన సందోహం ఎక్కువ అవ్వడం వల్ల ఎలా ఉంటుందో తెలీదు. చూసారా అండి, ఇదంతా అడివరము, ఆరిలోవ, హనుమంతువాక ఈ బ్యాక్ రోడ్లో తీసిందండి. ఎందుకంటే సింహాచలం దగ్గర కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ అయ్యేది ఏంటంటే సింహాచలం వెనక నుండి స్టార్ట్ అవుతారు. అడివరం రోడ్డు, జైలు, అడివరము, ఆరిలోవ, హనుమంతువాక ఇక్కడ స్టార్ట్ అవుతారండి. ఇంచుమించుగా ఈ ప్లేస్లోని ఇప్పుడు జనాలు ఉంటారు. మన ఎన్ఏడి వరకు రావాలి అంటే దగ్గర సాయంత్రం అయిపోతుంది వాళ్ళకి. అందుకని నేను ఈ జనాలు ఉన్న చోట ఇక్కడ మాత్రమే తీసాను. చూడండి ఎంత బాగున్నారో. అసలు అలసిపోయి కాసేపు కూర్చొని సేద తీర్చుకొని ఆ చెట్ల కింద మళ్ళీ ఎక్కడో ఎవరో ఏదో పెడితే ఆ ప్రసాదాలు తీసుకుని కాస్త మళ్ళీ చల్లటి మంచినీళ్ళు తాగి మళ్ళీ మొదలవుతున్నారు. ఎక్కడ ఎవ్వరూ ఆగట్లేదు. చూసారా అండి, ఇంకా భక్తి ఎంత ఉందో చూడండి. అది సింహాద్రి అప్పన్నకి ఇవి మన ఆవులు గేదెలు ఉన్నవాళ్ళు, మొక్కులు ఉన్నవాళ్ళు మొక్కుకొని కొండ మీద వదిలేస్తారండి. దూడపెట్టులు అంటారు కదా వీటిని. ఇది సింహాద్రి అప్పన్న స్వరూపము. అక్కడక్కడ పెడతారు వీటిని కూడా అండి. అక్కడ కూడా వాళ్ళు చక్కగా పసుపు కుంకాలతో అలంకరించి ఉంటాయి. వాటికి దండం పెట్టుకుని చక్కగా పూజ చేసుకుంటే సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఉంటాయంటారు. మరి కొంచెం దూరం వచ్చాక చూసారండి ఇక్కడ కూడా అంటే వాళ్ళు మొక్కుకొని ఇచ్చేస్తూ ఉంటారండి. ఇక్కడ కూడా సింహాద్రి అప్పన్నని చూసారండి. స్వస్తికులు ఎంత బాగా రాశారు. ఆ అప్పన్న స్వామి మీద, ఆ శరీరం మీద పసుపు కుంకాలు రాసి చక్కటి ఎవరికి వారు మేమున్నాం అంటూ అమితమైన భక్తిని చాటి చెప్పుకుంటున్నారండి. ఈ మొత్తం ఇప్పుడు ఈ రోడ్ అంతా చూసారండి ఎంత కోలాహలంగా ఉందో. అసలు జనానికి ఇంత భక్తి ఉందా, ఇలా చేయగలుగుతున్నారా అనిపించేటట్టుగా ఉంది కదండి. అసలు ఈ ఎండలో నిలబడితేనే కాళ్ళు కాలిపోతున్నాయి. అలాంటిది ఈవిడైతే చూడండి, ఈవిడ గత 7 yearsగా వస్తున్నారంటండి. ఆవిడ ఎప్పుడు వస్తారంట అని పాపం బాగా నడిచి అలసిపోయి ఎండకి కాసేపు రెస్ట్ తీసుకొని మనకి ఎంత చక్కటి సమాధానాలు చెప్పారో చూడండి ఆవిడ. అలానే ఈ అమ్మాయి కూడానండి చక్కగా పొద్దున్న బయలుదేరిందంటండి. హాయిగా పొద్దున్న బయలుదేరిందంటే ఆకలికి చక్కగా బిస్కెట్లు తినేసి వెళ్ళిపోతుంది. పక్కనే ఉన్న వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది 4 hours అయ్యింది స్టార్ట్ అయ్యామని. ఎంత బాగున్నారో చూడండి. అసలు వీళ్ళంతా ఎండలో ఆ రోడ్డు మీద కొండల్లో అసలు ఎక్కడ అలసిపోకుండా జనాలంతా ఎంత చక్కటి యాత్ర అంటే ఈ గిరి ప్రదర్శన యాత్ర అనేది. అంటే అప్పన్న స్వామికి మేము చెయ్యగలము అనే వాళ్ళ శక్తి సామర్థ్యాలతో చేస్తున్నారండి. ఇంకా సేపు పోతే అసలు లక్షల్లో నడుస్తారు. ఇసుక వేస్తే రాలనంత దారుణంగా ఉంటారండి. 4, 5, 6 టైంలో అయితే చూడండి. అసలు ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు
వయసు లిమిట్ లేకుండా కూడా ఎంత చక్కగా నడుస్తున్నారో. వీళ్ళు పొద్దున్న బయలుదేరిన వాళ్ళండి, 5, 6, 7, 8కి బయలుదేరిన వాళ్ళు ఇక్కడ 12:30కు వచ్చేసరికి ఇంచుమించుగా అడవివరం రోడ్డు దాటారండి వీళ్ళు. ఇదే కంటిన్యూ వీళ్ళు అయ్యారంటే చక్కగా మిడ్ నైట్ 10, 12 సమయం కల్లా వీళ్ళు అంటే సింహాచల దేవస్థానానికి చేరిపోతారండి. ఎంత బాగున్నారో చూడండి. ఇదంతా అడవివరం రోడ్డు. ఫ్రెండ్స్ బాయ్, వీడియోకి లైక్ చేయండి.